హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ సింపుల్గా ఈజీగా ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుందామనే చూపిస్తానండి. ఇప్పుడు నేను ఈ క్లాత్ని ఓపెన్స్ ఆపోజిట్ వైపు క్లోజ్ నా వైపు ఉండేలా పరుచుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది క్లాత్ అనేది కొంచెం క్రాస్గా ఉంది. నేను దాన్ని స్ట్రేట్గా స్కేల్తో లైన్ కొట్టి తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది 1.5 మార్జిన్తో లైన్ అయితే డ్రా చేశాను. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్కు వీప్ పట్టిలాగా పనిచేస్తుందండి. ఎక్కడ అతుకు పడకుండా తొందరగా సింపుల్గా కుట్టడం అనేది వీప్ పట్టి కుట్టడం అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది బ్లౌజ్ చూడండి నేను ఏ విధంగా అయితే పట్టుకున్నానో, ఇది బ్యాక్ పార్ట్ పట్టుకున్నాను. సైడ్ ఖర్చులో పట్టుకొని నేను మెయిన్ కుట్ల వరకు ఎంతవరకు ఉందో ఆ మార్కును పెట్టుకొని ఇంకొక ఇంచు వెనకాల ఫిలిట్ ఉంటుంది కదా, దానికోసము ఒక 2.5-3 ఇంచుల వరకు నేను కుట్లకి క్లాత్ అయితే తీసుకున్నానండి. నేను క్లాత్ ఎక్కువ తీసుకుంటాను. మొత్తం బ్లౌజ్ ఫిట్టింగ్ కుట్లేయడం అయిపోయిన తర్వాత నేను మిగిలిన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేస్తానండి. నేను ఏ బ్లౌజ్కైనా ఇంతే పెట్టుకుంటాను, రిస్క్ తీసుకోకుండా. అందరి బాడీ మెజర్మెంట్ ఒకేలాగా ఉండదు కదా, అందుకే నేను ఎక్కువ పెట్టుకుంటానండి. చూడండి, నేను ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డాట్ నుంచి షోల్డర్ వరకు స్ట్రేట్గా పట్టుకొని మనం హైట్ మార్కింగ్ అనేది పెడుతున్నాను. బ్లౌజ్ మరోసారి చెప్తున్నానండి, బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఉన్న డాట్ దగ్గర నుండి షోల్డర్ వరకు పట్టుకొని నేను హైట్ అనేది తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ హైట్ తీసుకోవడం వల్ల బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. మనం బ్యాక్ హైట్ తీసుకోవడం అనేది బ్యాక్ పార్ట్ నుంచే చేయాలి. తీసుకొని నేను హైట్ తీసుకొని దానికి నేను స్ట్రేట్గా లైన్ అనేది మార్జిన్ చేశాను. నేను గల్ల కోసం 2 ఇంచులు మార్కింగ్ పెట్టానండి. చూడండి, ఇప్పుడు ఇది నేను ఇప్పుడు పెట్టిన మార్కింగ్ అనేది షోల్డరు. ఆ కొలత బ్లౌజ్కి షోల్డర్ ఖర్చులకి ఎక్కువ క్లాత్ పట్టారండి. నేను అంత అవసరం లేదు. నేను ఎంతవరకు అయితే పట్టగలను అంతవరకే పెట్టి మార్కింగ్ అనేది పెట్టాను. నేను చంక దింప్ అనేది 6 ఇంచులు పెట్టానండి. ఏ సైజు వారికైనా 6 ఇంచుల చంక సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది చంక రౌండ్ కూడా 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకొని నేను చంక రౌండ్ అనేది చేస్తున్నాను. చూడండి, చంక రౌండ్ చేశాను. ఈ చంక నుండి మళ్ళీ నడుము దగ్గర వరకు అనేది నేను ఈ విధంగా పెడుతున్నానండి. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల బ్యాక్ పార్ట్ది మార్కింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను పెట్టేది గల్ల మార్కింగ్ అండి, వెనక గల్ల. చూడండి, నేను కింద కుట్టు మందం పట్టుకున్న, పైన కుట్టు మందం పట్టుకొని మార్కింగ్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నేను పైన 2 ఇంచులు పెట్టాను కదా, కింద కీడ 2 ఇంచులు పెడుతున్నానండి. ఇప్పుడు పైన మార్కింగ్కు కింద మార్కింగ్కు స్ట్రేట్గా లైన్ తీసుకొని దాంట్లో మనం రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, కింద పైన స్ట్రేట్గా పట్టుకొని నేను లైన్ అయితే డ్రా చేశాను. దీనికి నేను ఒక 1/2 ఇంచు మార్కింగ్ రౌండ్ షేప్ దిగడానికి అనేది 1/2 ఇంచు బయటకు పెట్టుకొని నేను 1.5 ఇంచు దగ్గర 1/2 ఇంచు బయటకు పెట్టుకొని రౌండ్ షేప్ అనేది తీసాను. చూడండి, నేను ఇది గల్లా సరిగ్గా సరిపోయినంత వచ్చిందో లేదో నేను మీకు కొలిచి చూపిస్తాను. నేను ఈ గల్లా అనేది మధ్యలోకి పట్టుకొని ఈ విధంగా పెట్టుకొని నేను షోల్డర్ వరకు వచ్చేలాగా పెట్టుకున్నానండి. ఇది కొంచెం గల్ల పెద్దగా ఉంది. నేను మళ్ళీ కొంచెం మార్కింగ్ అయితే చేస్తున్నాను. మనం ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. చిన్నగా ఉంటే లోపలికని, కొంచెం పెద్దగా ఉంటే బయటకని రౌండ్ మార్కింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది సరిపోతుందండి. నేను ఇప్పుడు అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను కట్ చేసేది వీపు బెల్ట్. ఇప్పుడు నేను వీప్ బెల్ట్ కటింగ్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లోని గల్ల నుంచి అయితే మళ్ళీ కటింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. మనకు రౌండ్ సరిపోయింది కదా, మనకి ఏ మార్కింగ్ వరకు అయితే రౌండ్ అయితే సరిపోయిందో ఆ మార్కింగ్ నుండి అయితే నేను కటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక పాయింట్ కిందికి అని ఇక్కడ మెడవైపు ఒక పాయింట్ కిందికని నేను షోల్డర్ దగ్గర కటింగ్ అయితే చేశాను. ఈ విధంగా ఒక్క పాయింట్ చిన్నగా ఒక 1/4 ఇంచు కంటే కొంచెం తక్కువగా మార్కింగ్ పెట్టడం వల్ల మనకు భుజాలు అనేవి జారవు, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి. బ్లౌజు ఫిట్టింగ్ బాగా వస్తుంది. నేను అందుకే ఈ విధంగా కొంచెం ఒక పాయింట్ కిందికి అయితే పెట్టాను. నేను మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, మార్కింగ్ కొంచెం పైకి ఉంది. నేను కటింగ్ అనేది కొంచెం ఒక 1/4 ఇంచు కంటే తక్కువగా కటింగ్ చేశాను కదా, అట్లా చేయడం వల్ల బ్లౌజ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. అక్కడ ఇక్కడ భుజాల పై నుండి జారిపోదు. ఇక్కడ నేను నడుము దగ్గర కూడా ఒక 1/4 ఇంచు మందం అయితే క్రాస్ తీసేస్తున్నాను. చూడండి,
తీసేసాను కదా. ఈ విధంగా కొంచెం పావించు మందం కింద తీసేయడం వల్ల కూడా మనకు బ్యాక్ పార్ట్‌లో ఎక్కడ ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ముడత రాకుండా కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పరుచుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మనకు ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపుగా తిప్పుకున్నాను క్లాత్ నేను. ఓపెన్స్ మన వైపుకు పెట్టుకొని నేను బ్యాక్ పార్ట్ అనేది పరుస్తున్నాను. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. క్రాస్ కటింగ్ అంటే ఆ విధంగా క్రాస్ లైన్స్ రావాలి. మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది క్రాస్‌గా పరుచుకోవాలి. స్ట్రెయిట్ కటింగ్‌కి ఏమో స్ట్రెయిట్‌గా పరుచుకోవాలి. చూడండి నేను ఈ క్లాత్ క్రాస్ ఉందా లేదా అనేది గుంజి చూపించాను కదా. ఆ విధంగా సాగుతది. ఈ సాగే గుణం అయితే ఉంటే ఇది స్ట్రెయిట్ కటింగ్ అండి. సాగట్లేదు. క్రాస్ కటింగ్‌కి ఏమో క్లాత్ అనేది సాగుతది. అప్పుడు మనకు ఫిట్టింగ్ కరెక్ట్‌గా కూర్చుంటది. చూడండి నేను క్రాస్ కటింగ్ కదా, ఈ విధంగా క్రాస్‌గా పరుస్తున్నాను. క్రాస్ కటింగ్‌కి క్రాస్‌గా పరుచుకోవాలి. స్ట్రెయిట్ కటింగ్‌కి స్ట్రెయిట్‌గా పరుచుకోవాలి. అంతేనండి, సింపుల్, ఈజీ. అదేందో క్రాస్ కట్ తెలియని వాళ్ళు అదేందో అని అనుకుంటారు కదా. ఇంతే సింపుల్. చూడండి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్‌లో కింద నేను 2 ఇంచుల క్లాత్ అనేది ఫోల్డింగ్ చేశాను. చేసేది రౌండ్ పూర్తిగా బ్యాక్ పార్ట్ ఎంత అవుతుందో అంత రౌండ్ తోటి నేను మార్కింగ్ అయితే పెడుతున్నానండి. చూడండి నేను ఈజీగా సింపుల్గా మీకు చెప్తాను. మీకు చాలా కొత్త వారికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్తానండి. చూడండి నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తిగా పెట్టాను కదా. నేను ఇది ఫ్రంట్ నెక్ డ్రా మార్కింగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అది నేను అందాతో పెడుతున్నాను. నేను మళ్ళీ మీకు కొలిచి చూపిస్తాను. ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ పార్ట్లో చంక లోతు కూడా తీయాలి కదా. చూడండి నేను ఇక్కడ 1/2 ఇంచుతోని మార్కింగ్ అందాతోటి నేను పెట్టేశానండి. మీ కొత్త వాళ్ళైతే మీరు టేప్ పెట్టుకోవాలి. చూడండి నేను అది 1/2 ఇంచుతో నేను మీకు లోతు పెట్టాను. చూడండి ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీసాను. లోతు తీయడం వల్ల బ్లౌజు మధ్యలో చంక మధ్యలో లోతు పెట్టుకొని 1/2 ఇంచు పెట్టుకొని అటునుంచి ఇటుగా కొద్ది కొద్దిగా మధ్యలో 1/2 ఇంచు పట్టుకొని సైడ్ల వరకు తీసుకోవాలండి. నేను ఇప్పుడు మీకు గల్ల చూపిస్తున్నాను కదా, ఫ్రంట్ నెక్ గల్ల. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇది నేను మార్కింగ్ పెట్టిన దానికి సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. అయితే ఇది గల్ల చిన్నగా ఉంది, నేను మార్కింగ్ ఎక్కువ పెట్టాను కదా, అందుకే నేను మళ్ళీ ఈ మార్కింగ్ అనేది జరుపుకుంటున్నాను ఫ్రెండ్స్, కొంచెం పైకని. ఇక్కడ దానంత వరకు ఎంతవరకు అయితే గల్ల ఉందో మనం కొలత బ్లౌజ్ అంతానే మళ్ళీ మనం పెట్టివ్వాలి. కొంచెం అయితే మార్కింగ్ ఎక్కువ అయినా మళ్ళీ నెక్కులు పెద్దగా అయిపోతాయి, సాగిపోతాయి, ఆ కస్టమర్కు సెట్ కావండి. మనం మళ్ళీ కొలత బ్లౌజ్ అయితే ఇచ్చిన దాని ప్రకారమే మనం పెట్టాలి. నేను ఇప్పుడు కొలత బ్లౌజ్ అంతా ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్ పార్ట్లో మనకు పైన గల్లకు కుట్టు మందము, మధ్యలో డాట్ వస్తుంది, మళ్ళీ షేప్ బెల్ట్ దగ్గర కుట్టు వస్తుంది కదండి. మొత్తం మనకు 1.5 ఇంచుల ఖర్చు అయితే అవసరం ఉంటుంది. అయితే నేను మెడ దగ్గర 1 ఇంచు, కింద షేప్ బెల్ట్ దగ్గర 1/2 ఇంచు తీస్తున్నానండి. చూడండి పైన 1 ఇంచు క్లాత్ మార్కింగ్ పెట్టాను కదా, పైన 1 ఇంచ్ పెట్టాను, కింద షేప్ బెల్ట్ దగ్గర కుట్టుమందం అయితే పెట్టానండి. మొత్తం మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో 1.5 ఇంచుల ఖర్చు అయితే అవసరం ఉంటుంది. చూడండి ఇది ఇంకా మెయిన్ పాయింట్ అండి, మన ఫ్రంట్ పార్ట్ కూర్చోవడానికి ఈ పాయింట్ అయితే చాలా అవసరము. ఈ ఫ్రంట్ మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని స్ట్రైట్గా పట్టుకొని నేను ఆ డాట్ మార్కింగ్ అయితే చేశాను. పైన షోల్డర్ నుంచి కింద డాట్ వరకు ఆ డాట్ను కలుపుకొని మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ చంక డౌన్ అండి, ఈ చంక దగ్గర కూడా 1/4 ఇంచు ఈ మార్కింగ్ అనేది ఈ విధంగా తీయాలండి. 1/4 ఇంచ్ పైకి రావాలి నడుం సైడు. ఈ మార్కింగ్ అయితే మొత్తంలో యూ షేప్లో రావాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంతో ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ మనం ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అదే విధంగా మనం కటింగ్ అనేది చేస్తున్నామండి. మా ఛానల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ మీకోసం వస్తాయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను ఇక్కడ మార్కింగ్ ఫ్రంట్ నెక్ పైకి వచ్చింది కొలత బ్లౌజ్ ప్రకారము, నేను అదే మార్కింగ్ తోటి నేను కటింగ్ అయితే చేస్తున్నానండి. బాయ్ ఫ్రెండ్స్, దీంతో మన ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కటింగ్ అయితే అయిపోయినాయి. మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకోసం మళ్ళీ ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.